దేవునికి నీ ఫీలింగ్స్ కూడా అవసరం. నువ్వేం చేస్తున్నావో కూడా దేవునికి అవసరం. నిన్ను పట్టించుకోకుండా వదిలేసే దేవుడు కాదు ఆయన. నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో కూడా ఆయనకు తెలుసు. ఎందుకు ముఖం మార్చుకొని కూర్చున్నావో దేవునికి తెలుసు. తెలిసి అలా ఊరికే వదిలేయడు. నిన్ను ఎవరితో మాట్లాడకుండా మూల కూర్చుంటావు, దేవుడు మెల్లగా వచ్చి పలకరిస్తాడు. ఎందుకు అంతగా చింతిస్తున్నావు? ఏం నష్టం జరిగింది? అంతగా నువ్వు కోల్పోయింది ఏంటి? నువ్వు అంత చింతించాల్సిన అవసరం ఏంటి అసలు అని నీ మౌన సమయాలలో నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, నీ లోపల భావోద్రేకాలన్నిటి గురించి నువ్వు లోపల సందిగ్ధతలో ఉన్నప్పుడు దేవుడే నేరుగా నీతో వచ్చి మాట్లాడతాడు. దేవుడు ఏ మానవుని ఊరికి అలా వదిలేడు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వదిలేసి అని అనుకునే మనస్తత్వం కాదు దేవుడు. నీ ప్రతి మనస్తత్వపు స్థితిని దేవుడు తెలుసుకోవాలి, సరిదిద్దాలని ఆలోచించే దేవుడు ఆయన. దేవుని కనుదృష్టి లోకమందంతట సంచరిస్తుంది.